పరిశుద్ధుడ జీవాధిపతి మహాగణుడా, మహోన్నతుడైన దేవా, ఈ రాత్రికాల సమయంలో హృదయాలు సంధించి జీవితంలో కృప చూపించి వారి భవిష్యత్తులోనైనా అద్భుతమైన కార్యములు జరిగించమని, నీవెంత గొప్ప దేవుడివో, నిన్ను ఆశ్రయించిన ప్రజల పట్ల నువ్వెంత భీతి ప్రీతి ప్రేమ కలిగిన దేవుడివో, అద్భుతమైన కార్యములు జరిగించి రుచి యెహోవాత్తముడని ఎరిగిన రీతిలో వారి జీవితంలోనైనా గొప్ప ఫలాలు ఫలించే స్థితిని దయచేయమని, ఇలాంటి డేస్లో అద్భుతమైన కార్యములు జరిగించమని, సంఘాన్ని స్థిరపరిచి విస్తరింపచేసి గట్టి గింజలు సంఘంలో నాటబడుటకు కృప చూపించమని యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈ రోజున వాక్య ధ్యానంలో పరిశుద్ధ గ్రంథంలో మరి భవిష్యత్తుకి పునాది మరి లైఫ్లో మనం ఎదగాలంటే పునాది గట్టిగా వేయాలి. ఈ రోజున ఈ సంఘం కానీ ఇల్లు కానీ కట్టబడాలంటే గట్టి పునాది. పైకి ఎన్ని ఫ్లోర్లు వేస్తామో తెలియదు, కింద మాత్రము 12 ఫీట్ లోపలికి వెళ్తాం, 6 ఫీట్. సో పరిస్థితిని బట్టి, నేలను బట్టి వారు పునాది గట్టిగా వేస్తారు. సో ఈ రోజున ఆత్మీయ జీవితంలో ఎదగాలన్నా, భౌతికంగా ఎదగాలన్నా, దైవరాజ్య సంబంధ జీవితంలో బలమైన జీవితాన్ని కట్టుకోవాలన్నా బలమైన పునాది వేసుకోవాలి. సో భవిష్యత్తుకి పునాది. ఈ రోజున మన జీవితంలో ఆలోచన చేస్తే మొదటిది సమయం. దేవుని సన్నిధిలో మనము సమయం అనేది చాలా ప్రాముఖ్యమైందండి. ఎందుకంటే 2 కొరింథీ 6:2 రాయబడిన మాట, ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినం. ఈరోజు చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఎయిర్పోర్ట్కి వెళ్తే, రైల్వే స్టేషన్కి వెళ్తే, బస్ స్టాండ్లకి వెళ్తే మనుషులందరూ ప్రయాణాలు చేస్తూ, ఎక్కడికెక్కడికో ప్రయాణాలు చేస్తూ, ఇష్టానుసారంగా అక్కడికి ఇక్కడికి సుఖాలు సౌఖ్యాలు ఆనందాలు, లేకపోతే భవిష్యత్తులో స్థిరపడాలని, లైఫ్లో లీడ్ అవ్వాలని ఎంతో సమయాన్ని వెచ్చిస్తున్నారు. కొంతమంది సమయం కేటాయించి ఎంజాయ్ చేయటానికి డబ్బులు పెట్టుకుని ఆ దీవులు ఈ దీవులు అక్కడెక్కడని అనేక ప్రాంతాలు చూడటానికి సమయం కేటాయించి కొంత సమయాన్ని దానికి తగిన డబ్బును వెచ్చించి టైం అనేది కేటాయించి వెళ్ళటం జరుగుతుంది. అదేవిధంగా ప్రయాణాలు చేస్తున్నారు. భవిష్యత్తులో లీడ్ అవ్వటానికి, సంపాదించుకోవడానికి, స్థిరపడాలని, కష్టం చేసుకుని పైకి రావాలని ఎంతో సమయాన్ని వెచ్చించి వారి జీవితంలో ప్రయాసపడుతున్నారు. చాలామంది మరి 15 సంవత్సరాలు లేకపోతే 20 సంవత్సరాలు, మరి 12 సంవత్సరాలు బేస్డ్ ఆన్ వారి లైఫ్లను బట్టి జీవితంలో స్థిరపడాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి ఇల్లు కొనుక్కోవాలని దాని కొరకు కూడా సమయం కేటాయించి వారు బ్రతుకంతా, యవ్వనంలో ఉన్న వయసు అంతా ఇంటి కోసమో, జాబ్ కోసమో, జీవితం కోసమో, పిల్లల భవిష్యత్తు కోసమో ఎంతో ప్రయాసపడుతున్నారు. ఆ ఇంట్లో నువ్వు ఉంటావో లేదో తెలియదు, కట్టిన తర్వాత నువ్వు సుఖంగా ఉంటావో లేదో తెలీదు. అది ఎవరన్నా అల్లుడో, ఎవరన్నా మరి దోచేస్తారో కూడా తెలియదు. వాటి కోసం ప్రయాసపడటానికి, భౌతికంగా ఎదగటానికి ఎంత తిప్పలు పడితే, మరి రక్షణ విషయంలో మన జీవితాలు గుర్తుపెట్టుకోండి, ఇంత ప్రయాసపడినా భూమి మీద బ్రతికేది 40 లేకపోతే 80 సంవత్సరాలు. ఈ బైబిల్ గ్రంథం ప్రకారము 3 సార్లు లేఖనంలో మనం చూస్తే, ఆది కాండంలో చూస్తే మనిషి 900 చిల్లర బ్రతికినట్టుగా బైబిల్లో ఉంది. అవునా కదా? 9 తర్వాత మనుషుల హృదయ స్థితి చూసి, వారి జీవిత విధానం చూసి, వారి ఆలోచన విధానము, వారి హృదయంలో ఉన్న మనుషుల తలంపులు, బుద్ధి భావాలు చూసి, ఈ విధంగా లైఫ్ మనుషులకి ఎంత ఇస్తే, ఇంత కాలం ఇస్తే దేవునికి లేకపోతే వారి జీవితంలో దేవుని మహిమ కొరకు వారు జీవించిన జీవితం దేవునికి పనికిరాదని దేవుడు ఆలోచన చేసి, గుర్తుపెట్టుకోండి, సమయాన్ని కుదించాడు. మీ అందరికీ తెలుసు 120 మోషే విషయంలో చూస్తే, మోషే కాలంలో వచ్చేసరికి 120 సంవత్సరాలు కుదించాడు. తర్వాత చూస్తే మళ్ళీ దాన్ని ఏం చేశాడంటే 70 సంవత్సరాలు లేక 80 సంవత్సరాలు. ఆలోచన చేయండి, మనిషి యొక్క విధి, ఆలోచన, మైండ్ సెట్ని బట్టి దేవుడు కాలకత్తుల్ని తన ఆధీనంలో తీసుకుని కుదించుకుంటూ వచ్చాడండి. ఆలోచన చేస్తున్నారా? ఈ రోజున ఇంతగా కుదించినప్పుడు ఆలోచన చేస్తే మనకిచ్చిన సమయంలో మనం రక్షింపబడాలి. బాబు ఎగ్జామ్స్ రాశాడు, క్వశ్చన్స్ వాడు ఏమైతే చదివాడో అవి వస్తే వాటికి ఆన్సర్ చేశాడు, వాడు ఏమైతే చదవలేదో, ఏమైతే వచ్చినాయో ఆన్సర్ చేయలేకపోయాడో వాటిని వదిలేశాడు. ఈరోజున ఆలోచన చేయండి, నువ్వు ఆన్సర్ చేయగలిగినవి ఆన్సర్ చేసావు, ఆన్సర్ చేయలేని వదిలేసావు. దేవుడి సన్నిధిలో ఒక రోజు నిలబడినప్పుడు దేవుడు అడిగిన క్వశ్చన్కి ఆ రోజు నువ్వు ఆన్సర్ చేయలేకపోతే, ఏ క్వశ్చన్ అయితే నిన్ను అడుగుతాడో, ఏదైతే దీనికి జవాబు చెప్పని అంటాడో దానికి నువ్వు జవాబు చెప్పలేకపోతే, ఇంతకాలం బ్రతికి, ఇంతకాలం జీవించి నీ జీవితంలో నీకు ఇచ్చిన సమయాన్ని వ్యర్థం చేసుకుంటే నీకు ఆ రోజున ఎంత పరిస్థితి ఉంటుందో ఆలోచన చేస్తే, బైబిల్లో ఇదే రక్షణ దినము,
ఇదే అనుకూలమైన సమయము. ఈ సమయంలో నేను గాని, మీరు గాని మన జీవితాన్ని, మన భవిష్యత్తుని భౌతికంగా గాని, ఆత్మీయంగా గాని స్థిరపరచుకోవాల. స్థిరపరచుకోవాలి. అవునా కదా! ఈరోజు ఆలోచన చేస్తే హెబ్రీ రాసిన పత్రిక 4 అధ్యాయం 7 నేడు అను ఒక దినము నీకు నిర్ణయించాడు. నేడు అనే దినము నిర్ణయించాడు. ఈ రోజైనా రక్షింపబడాలా? ఈ రోజైనా మారుమనసు పొందాలా? ఈ రోజైనా దేవుని తట్టు తిరగాలని రోజు అనేది ఆయుష్ అనేది ప్రతిరోజు నీకు అనుగ్రహింపబడతది. ఎప్పుడు వరకంటే నీ ప్రాణం ఈ భూమి మీద ఉన్నంత వరకు. నేడనే రోజును నువ్వు నిర్లక్ష్యము చేస్తే తర్వాత ఉన్న పరిస్థితి చాలా ఘోరంగా ఉంటది. ప్రసంగి 3 అధ్యాయంలో ప్రతిదానికి సమయం కలదు. ప్రతిదానికి సమయం కలదు. మనకిచ్చిన ఈ సమయంలో మనకిచ్చిన ఈ సమయంలో మనం తినటానికి, తాగటానికి, సుఖించటానికి, ఆనందించటానికి, గంతులు వేయటానికి, ఇష్టానుసారంగా భూమి మీద బ్రతకటానికి మనం జీవిస్తాం. అందుకే యవ్వనుడా, నీ యవ్వన కాలమందు నీవు నిష్టానుసారంగా తినుము, తాగుము, సుఖిము, సంతోషించుము. కానీ తీర్పులోకి తీసుకొచ్చినప్పుడు ఇవన్నిటికీ లెక్క నువ్వు చెప్పాలని నీకు తెలుసు కాబట్టి నువ్వు జాగ్రత్తగా బ్రతుకనేది లేఖనం చెప్పబడుతుంది. ఈ రోజున ప్రతిదానికి సమయం కలదు. తినటానికి, వ్యాపారం చేసుకోవడానికి, పనులు చేసుకోవడానికి, డ్యూటీలు చేసుకోవడానికి, వెనకేసుకోవడానికి, సంపాదించుకుని పిల్లల కొరకు స్థిరపరచుకోవడానికి అన్నిటికీ సమయం కేటాయిస్తున్నాము కానీ మన ఆత్మీయ జీవితంలో ఒక సమయాన్ని దేవుడి సన్నిధిలో నిలబడాలి. ఒక రోజున అక్కడ నిలబడినప్పుడు తరతరములు, యుగయుగములు తరతరములు ఉండే దేవునితో ఉండటానికి ఈ భూమి మీదే సమయాన్ని కేటాయిస్తున్నామా లేదా? ఈ భూమి మీద 24 గంటల్లో అన్ని విషయాల్లో సమయం అనేది దేవునికి అనుకూలంగా మన జీవితంలో ఉందా లేదా? తినటానికి సమయం తీసుకుంటున్నామా? పడుకోవడానికి 8 గంటలు, 7 గంటలు, 6 గంటల టైంని బట్టి తీసుకుంటున్నామా? పని చేసుకోవడానికి డ్యూటీకెళ్ళి 8 గంటలు డ్యూటీ చేస్తున్నామా? ఒకరోజు డ్యూటీకి ఎగ్గొడితే అమ్మో జీతం కట్ అయిపోతుంది, అమ్మో ఈఎంఐతో ప్రాబ్లం అయిపోతుంది, ఆ రోజు మరి చెక్కు బౌన్స్ అవుతుందని అవసరమైతే ఆ డబ్బులు అందకపోతే ఎంత డబ్బులు ఆ బ్యాంకులో ఆ లోన్ కట్ అవ్వడానికి ఎంత అవసరం ఉంటుందో దానికోసం తిప్పలు పడి సమయాన్ని కేటాయించి దానిలో సక్సెస్ అవటానికి సిద్ధపడుతున్నవే. తరతరములు యుగయుగములు తరతరములు యుగయుగములు ఇంకా మనం ఎన్నాళ్ళు బతుకుతాం తెలీదు. ఈ బ్రతికిన కాలంలో తరతరములు యుగయుగములు దేవుడితో దేవుని దగ్గర నిలబడటానికి దేవుని సన్నిధిలో సమయం కేటాయించాలా. ఎందుకని ఆలోచన చేస్తే గుర్తుపెట్టుకోండి. సరైన సమయం చూసింది. ఏదేను తోటలోకి వచ్చింది. పగడబందీగా ప్లాన్ చేసింది. ఏదేను తోటలోకి అవ్వ ఆదాం దగ్గరికి వచ్చి సైలెంట్గా వచ్చి మెల్లగా ఇది నిజమా స్టార్ట్ చేసింది. ఇది నిజమా అయిపోయింది. లైఫు ఖండమైపోయింది. భలే టైము, పగడబందీ టైము, పక్కా ప్లాన్‌తో సైతాన్ వచ్చి ఒక్క దెబ్బతో అనేక సార్లు దేవుడు చెప్పిన ఈ పండు తినిన దినముగా నీవు నిశ్చయముగా చచ్చెదవు, ఎట్టి పరిస్థితుల్లో ఈ పండు తినొద్దని దేవుడు అనేక మార్లు చెప్పినా సైలెంట్‌గా సైతాన్ వచ్చి ఇది నిజమా అని పాయిజన్ ఇచ్చి మెల్లిగా మైండ్‌ని ట్యూన్ చేసి తన వైపు తిప్పుకుని దేవునితో ఉండవలసిన సహవాసము, ఎప్పటికీ దేవుని సన్నిధిలో ఉండవలసిన సమయాన్ని, సహవాసాన్ని సైతాను దొంగిలించి స్థితి గతి లేకుండా పడేసింది. అవునా కదా! నిజంగా మాట్లాడండి. నిజంగా ఆలోచన చేయండి. దేవుడు మనకు సమయం ఇస్తే, ఆ సమయము దైవ చిత్తానుసారంగా వెళ్తే ఎంతో మంచిది. కానీ ఈ లోకంలో దేవునికి వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మీరు ఎంత దేవునికి అనుకూలంగా లేకుండా సమయాన్ని మీ కొరకు కేటాయిస్తారో అది మీకు నాశనమే, నష్టమే. అవునా కదా! చాలా నష్టమే. చాలామంది మరి బైబిల్‌లో చూస్తే ధనవంతుడు నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుమని తన జీవిత భవిష్యత్తు కొరకు అన్నీ స్థిరపరచుకుని తన ఎదుగుదల కొరకే ప్రయత్నం చేస్తాడు. అంత సమయం ఇస్తే దేవుని కొరకు సమయం ఇయ్యలే. దేవుని కొరకు సమయం కేటాయించలా. ఈ రోజున నువ్వు నేను దేవుని కొరకు కేటాయిస్తే సమయం, దేవుని సన్నిధిలో దేవుని కొరకు కేటాయించి దేవుని రాజ్యంలో నిలబడటానికి సమయం కేటాయిస్తే ఆ ధనవంతుడు ఆ రోజు ఏడుస్తూ ఆర్తనాదాలు చేస్తూ ఘోష చేస్తూ ఆవేదన చెందుతున్నాడా? అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ మనం వెళ్ళకుండా ముందుగానే జాగ్రత్త పడి నీవు నేను వాడికి పట్టిన గతి, ఆ ధనవంతుడికి పట్టిన గతి పట్టకుండా ఉండడానికి ఈరోజు నీకు నాకు సమయం ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? తినటానికి సమయం పెడతామే. కరెక్ట్‌గా బాచిపొట్టేసుకొని కరెక్ట్‌గా తిని తృప్తిగా తినేదాకా సమయాన్ని కేటాయిస్తామే. దాన్ని చక్కగా వండుకునేదాకా కేటాయిస్తామే. దాన్ని తెచ్చుకోవడానికి ఎంత డబ్బులవుతాయో ఆ డబ్బు కోసం ప్రయాసపడి కేటాయిస్తామే. కానీ దేవుని సన్నిధిలో మన ఆత్మ దేవుని దగ్గరికెళ్ళటానికి ఎంత సమయం కేటాయించి నేను దేవుని సన్నిధిలో నిలబడటానికి యోగ్యత ఉందా లేదా అనేది ఆలోచించండి. సమయం చాలా ప్రాముఖ్యమైనది. మీరు ఆలోచన చేస్తే
సరైన సమయం చూసి ఇస్కరియోత యోధాలో సైతాన్ దూరింది. డబ్బులు పేదలకి ఇవ్వచ్చుగా, పేదలకు పంచొచ్చుగా, ఈ మైండ్‌తో ఆలోచన పుట్టించి, దేవునితో ఉండవలసిన సమయంలో ఆలోచన చేసి దేవునితో అడుగులు వేసిన సమయంలో ఈ ఇస్కరియోత ఉండకుండా ఏం చేశాడంటే, సైతానికి అవకాశం దొరికేలా ఆ డబ్బు అనేది ఈ రోజున మన జీవితంలో సంపాదించుకోవాలని ప్రయాసపడతాం. ఓకేనా? పరిగెత్తటానికి ఎంత దూరమైనా పరిగెత్తుతాం సంపాదన కొరకు. కానీ ఇస్కరియోత యోధ తన జీవితంలో ఆ సమయంలో కొంచెం సమయంలో గ్యాప్‌లో ఇది దూరేసింది. ఇదే తరుణం మీకు తెలుసు. గ్యాజీ, గ్యాజీ అనేక మంది వస్తుంటే, సమస్యలు పరిష్కరింపబడుతుంటే, వాళ్ళకి ప్రార్థనలు విజ్ఞాపనలు చేసి సమస్యలు సాల్వ్ అవుతుంటే, వాళ్ళు ఇచ్చేది మెల్లిమెల్లిగా వెనకేసుకొని మూటేసుకొని వెనక ప్లాన్ చేశాడు. పకడ్బందీగా ఆయన ప్లాన్, ఆయన సమయంలో ఆయన ప్లాన్ చేసుకున్నాడు. దాచుకోవటం, వెనకేసుకోవటం, దాచుకోవటం, వెనకేసుకోవటం. ఏమైపోయింది? తన జీవితంలో కుష్టి వ్యాధి తనకి, తన తరానికి వచ్చేలా వాడు ప్లాన్ చేశాడు. ఈరోజు నా దేవుని బిడ్డలుగా మన జీవితంలో సమయం చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకని ఆలోచన చేస్తే గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. యోబు దేవునిలో ఎదుగుతూ ఉన్నాడు. అపవాదైన సైతాను భూమి మీద సంచరిస్తూ ఉన్నాడు. అపవాదైన సైతాను భూమి మీద సంచరిస్తూ ఉన్నాడు. యోబు దేవునిలో ఎదుగుతున్నాడు. ఒకరోజు పిలిచినప్పుడు, సైతానా ఎక్కడి నుంచి వస్తున్నావు? భూమి మీద అటు ఇటు తిరుగులాడుచున్నాను. నభోక్తుడైన యోబును చూసితివా? యథార్థపడు, నీతిపరుడు, నిందారహితుడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడూనూ లేడు. అవునా కాదా? చెప్పలేదు. నీవు అతన్ని పెంచివేసితివి కదా! ఒకసారి నాకు ఇస్తే బాగుంటుంది. ప్లాన్ చేసిందా లేదా? ప్లాన్ చేసిందా లేదా? సో, సైతాన్ని ఎక్కడ కొట్టాలో, ఏ విధంగా కొట్టాలో, ఏ విధంగా ప్లాన్ చేయాలో, ఏ విధంగా వలెయ్యాలో, ఏ విధంగా ఉచ్చు పెట్టాలో, ఎవరికి ఉచ్చు పెడితే కుటుంబం అంతా పడతదో, ఎవరికి ఉచ్చు పెడితే కుటుంబంలో పరిస్థితులు గలిబిలైపోతాయో, ఎవరిని అటాక్ చేస్తే స్థితిగతులన్నీ ఉల్టా అయిపోతాయో వాళ్ళ మీద ప్రయోగం చేస్తాడు. సో, అందుకే మనకి సమయం ఉండగానే ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము, దినములు చెడ్డవి గనక, దినములు చెడ్డవి గనక మనం జాగ్రత్తగా సమయంను సద్వినియోగం చేసుకోవాలా. మరి ప్రకటన 12 అధ్యాయం 12లో రాయబడిన మాట, పరిశుద్ధ గ్రంథము ప్రకటన 12 అధ్యాయం 12 వచనము, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహు క్రోధము గలవాడై, అపవాది అయిన సైతాను తనకి సమయము కొంచెమే ఉంది. రాజ్యము, దైవరాజ్యం నిర్మింపబడుతుంది. దేవుని రాజ్యము భూమి మీద నుంచి వెళ్ళిపోతుంది. సార్వత్రిక సంఘం పరలోకంలోకి వెళ్ళిపోతుంది. సో, అక్కడ వీరెవరు ఉండకూడదు, అందరినీ పతనం చేయాలి. నాకు ఏదైతే శిక్ష పడిందో, ఏ అగ్ని ఆరదు, పురుగు చావదు, యాతన నాకు వరకు దేవుడు సిద్ధం చేశాడో, నాతో పాటు తన స్వరూపంలో చేసిన మనుషులందరూ నేను రోదిస్తుంటే, నేను ఆర్తనాదాలు చేస్తుంటే, నేను ఘోష చేస్తుంటే, నేను తట్టుకోలేక అల్లాడిపోతుంటే, నా స్థితి చూస్తూ నాతో పాటు వీళ్ళు కూడా ఆ వేదన అనుభవించాలా, ఆక్రందన అనుభవించాలా, ఆ బాధలు అనుభవించాలని అపవాదైన సైతాను ప్లాన్ చేసింది. మీకు ఆలోచన చేయండి. ఐగుప్తు చెరలో ఇజ్రాయెల్ ప్రజలు శరీరపరంగా బాధపడుతుంటే, ఆ బాధ తట్టుకోలేక దేవునికి నిట్టూర్పులు, ఘోష, దేవుని సన్నిధికి మొర్ర చేరే విధంగా ఆ బాధ, అంటే ఫరో ఎంత కఠినంగా, ఎంత కాఠిన్యం చూపించి ఐగుప్తు చెరలో వాళ్ళని ఆవేదనకు గురి చేసాడు ఆలోచించండి. మానసికంగానే అంత బాధపడితే అగ్ని ఆరదు, పురుగు చావదు, ఎప్పటికీ ఈ ఆత్మకి, దేహానికి యుగములు తరతరములు పడే బాధ ఎంత ఘోరంగా ఉంటుంది ఆలోచన. సో, అది మన జీవితంలో ఉండకుండా ఈ అపవాది అనే సైతాను ఎక్కడెక్కడ సంచారం చేస్తుందో, సో అందరి ఇంట్లో తిరుగుతుంది, అందరి ఇంట్లోకి వస్తుంది, అందరి జీవితాలు చూస్తుంది. సో, ఎవరిని పట్టుకోవాలా, ఎక్కడ ఎవరు దొరుకుతారా? సో, ఎవరు భార్య వీక, భర్త వీక? సో, భార్యాభర్తలు బాగానే ఉన్నారు, పిల్లల్ని ఎక్కడ అటాక్ చేద్దాం, పిల్లల్ని ఎక్కడ, ఈ పిల్లలు ఎవరు ఎక్కువ భక్తిలో ఎదుగుతున్నారు, సో ఈ భక్తికి అడ్డం పడేటానికి ఇంకొక ఎవరో ఉపయోగపడతారని పగడబందీగా ప్లాన్ చేస్తుంది, పగడబందీగా ప్లాన్ చేస్తుంది. సో ఆ సమయంలో దేవుడు మీకు సమయం ఇచ్చి విజ్ఞాపనలు, యాచనలు, ప్రార్థనలు, కృతజ్ఞత అర్పణలు చెల్లించడానికి, సంఘముగా సమ్ముకోవటానికి, ఒకరొకరు కలిసి మీరు ఒక్కళ్ళే పికిలి బిగించండి, ఇద్దరు కలిసి బిగించుకోండి, ఎట్లా ఎంత బలం ఉంటుంది, అవును కదా? ఒక పికి ఇట్లా పిడికి ఇట్లా బిగిస్తేనే, ఒకళ్ళు బిగిస్తేనే బలం వస్తే, ఇద్దరు కలిసి బిగిస్తే ఎట్లా ఉంటుంది. అందుకే సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంతో మనం.
ఐక్యత కలిగి సార్వత్రిక సంఘము ఆదిమ అపోస్తల కాలంలో ఎవరైతే రక్షింపబడ్డారో వారందరూ ఐక్యత కలిగి ప్రార్థన, విజ్ఞాపన, యాచన దేవుని సన్నిధిలో చేస్తున్నారు. నిత్యము ప్రార్థనలు జరుగుతున్నాయి, విజ్ఞాపనలు జరుగుతున్నాయి. అనేక మంది రక్షింపబడటానికి పునాదులు పడ్డాయి. ఈ రోజున గుర్తుపెట్టుకోండి, 1 పేతురు 5:8 మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం ఎవరిని మృంగుదమని వెదుకుచున్నాడు. మీ అపవాదైన సైతాను గర్జించు సింహమలే కొంచెమే సమయం అందని భూమి మీద తిరుగులాడుచున్నాడు. భూమి మీద తిరుగులాడుచున్నాడు. అవ్వ ఆదామును వదలలేదు, ఇస్కరియోతాను వదలలేదు, గ్యాజీని వదలలేదు, అననీయ సఫీరాని. వాళ్ళు ఎత్తలేదుగా, నువ్వెందుకు ఎత్తావు తయ్యత్తు? వాళ్ళు ఎత్తున్నారుగా, నువ్వు ఈపోతే ఏమవుతుంది? ఓకేనా, మొత్తం వెనక పెట్టి దాచేసుకో. ప్లాన్ చేసింది, అవును కదా? ఏమైంది? దాచుకున్న ఏమైనాయి? మోసం చేసి ఇదిగో అంతే వచ్చిందని చెప్పి అబద్ధం చెప్పి తెచ్చినాయి. ఇస్కరియోతు యోధ కరెక్ట్ టైంలో ఎప్పుడు అప్పచెప్తామని సరైన సమయం కోసం, ఈ పలానా సమయంలో కష్టం అవుతుంది, పలానా టైం మళ్ళీ నేను చెప్తానని వాళ్ళతో మాట్లాడుకున్నాడు కాబట్టి, సంధి చేసుకున్నాడు కాబట్టి, ఇస్కరియోతు యోధ కూడా సరైన సమయంలో అప్పచెప్పడానికి సమయం కొరకు వెయిట్ చేస్తున్నాడండి. ఇస్కరియోతు యోధ యేసు ప్రభుతోనే ఉండి వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తూ, ఇప్పుడు రమ్మంటావా? ఆగాగాగు, ఇప్పుడు కష్టమవుతుంది, పలానా టైం నేను చెప్తా, ఆ టైంకి రెడీగా ఉండండి. ఆ రోజు లేదు లేదు నేను చెప్పాను కానీ వీలు పడతలేదు, ఈ టైం కూడా పట్టుకోవడం కష్టమని సమయం కొరకు ఇస్కరియోతు యోధ యేసు ప్రభువును పట్టించడానికి ప్లాన్ చేశాడు. ఆలోచన చేస్తున్నారా? గేహజీ దేవుని సేవ వదిలేసి దేవుని సేవ ద్వారా వచ్చేది సంపాదించుకుని వెనకేసుకుని దాచుకుని ఇదిగో ఈ విధంగా ఎదుగుతున్నాడు. అర్థమవుతుందా? ఈరోజు సమయము చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితంలో రక్షింపబడటానికి దేవుడు, కుటుంబాలు కట్టబడటానికి దేవుడు, జీవితాలు మార్చబడటానికి దేవుడు సమయం ఇచ్చాడు. ఏం కాదులే, ఇంతగా వీళ్ళకి ఇంతగా సమయం ఇచ్చినా నిర్లక్ష్యం ఇంత ఘోరంగా ఉంది. సరే వీళ్ళని వదిలేద్దామంటే ఆ వదిలేసిన మరుక్షణమే చూడండి భయంకరంగా ఉంటుంది, సైతాన్ అటాక్ అవుతుంది. యోబు జీవితంలో దేవుడు అవకాశం ఇచ్చాడు, ఏమైపోయింది? కొన్ని సంవత్సరాలు స్థితిగతులు కూడబెట్టుకున్న యావదాస్తి మొత్తము ఒక క్షణంలో గొప్ప కూల్చివేయబడి. అవును కదా? ఈరోజునే దయచేసి సమయం అనేది చాలా ప్రాముఖ్యం. రేపు ఉంటామో లేదో తెలీదు, ఓకేనా? నిన్న జీవితం ఇచ్చాడు, ఈరోజు నిన్న జరిగినాటికి తప్పులు అవధేయతలు ఏదైనా ఉంటే ప్రాధేయపడి పశ్చాత్తపడి దేవుడిచ్చిన సమయము రేపు తెల్లారేపాటికి ఊపిరి ఉంటుందో లేదో, మళ్ళీ లెగుస్తామో లేదో తెలియదు, రేపు అనేది ఉంటుందో తెలియదు. కానీ తరతరములు యుగములు దేవుడితో ఉండాలి కన్ను మూచిన మరుక్షణమే. దాని కొరకు నువ్వు సమయాన్ని నీ జీవితంలో సిద్ధపరచుకుంటున్నావా లేదా? రెండవది ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా నమ్మకం అండి. ఈ రోజున నమ్మకం ఎవరినైతే నమ్ముతామో, ఎవరైతే నమ్మకం ఉంటారనుకుంటామో, ఎవరినైతే చారదీస్తామో దెబ్బ వాళ్ళే వేస్తారు, వెన్నుపోటు వాళ్ళే వేస్తారు, పక్కలో బల్యంలాగా తయారవుతారు. ఈరోజు చూస్తే మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:2 మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడు, దేవుని పనిలో నమ్మకంగా. ఈ రోజున మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో దేవుడి విషయంలో నమ్మకంగా ఉండాలి, సంఘ సావాస్యంలో, సంఘ కాపరి విషయంలో నమ్మకంగా ఉండాలి. మన జీవితంలో గుర్తుపెట్టుకోండి, ఇరుగు పొరుగు వారు, రక్త సంబంధికులు, స్నేహితులు, సంఘ సభ్యులతో మన జీవితం ఒక నమ్మకమైనదిగా ఉండాలి. ఈరోజు ఆలోచన చేస్తే బైబిల్లో చెప్పిన మాట సామెతలు 13:17 నమ్మకమైన రాయిబారి ఔషధం వంటి వాడు. నమ్మకమైన రాయిబారి ఎలాంటి వాడు? ఔషధం వంటి వాడు. నేను మిమ్మల్ని నమ్మితే, మీరు నన్ను నమ్మితే మనము ఔషధంగా ఉండాలి కానీ విషంగా ఉండకూడదు. ఎట్లా ఉండాలా? చాలామంది విషం ఎప్పుడు, అందుకే మా అంకుల్ అనేవాడు, ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో, ఏ పుట్టలో ఏ పాము ఎప్పుడు కరుస్తుందో తెలీదు. ఈ మనుషులు అలాంటి వాళ్ళే. రాబట్టు 80 సంవత్సరాల వయసు, 42 సంవత్సరాలు చూస్తున్నా ఎవరిని దగ్గర సారితే వాళ్ళు ఎన్నుపోటు పొడుతూనే ఉన్నారని చెప్పేవాడు. ఎక్స్పీరియన్స్ ఎక్కువగా సేవకుడికి వెన్నుపోటు వేసేవాళ్ళు గట్టిగా వేస్తారండి, కోలుకోలేకుండా బలంగా వేస్తారు. నిన్ను నేను నమ్మితే నువ్వు నేను ఒక ఔషధంలాగా ఉండాలని. అందుకే మన భవిష్యత్తుకి ఈ 4 పునాదులు చాలా ప్రాముఖ్యం. ఒకటి, దేవుని సన్నిధిలో సమయము, దేవుని కొరకు సమయము,
దేవుని మరి రాజ్యంలో చేరటానికి మనం సమయాన్ని కేటాయించాలా. రెండోది నమ్మకం, ట్రస్ట్. ఒకటి టైం, రెండోది ట్రస్ట్, నమ్మకం. మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడు. ఆఖరికి తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా, "ప్రభువా, వీరిని నీవు కానాకు తీసుకెళ్ళాలా, వాగ్దాన భూమికి తీసుకెళ్ళాలా." మధ్యలో సమరిస్తే దేవుడు ఏమైపోయాడు? బయటికి తెచ్చాడు. అక్కడికి చేర్చలేదని అనేక రకాలుగా అన్ని జనులు చెప్పుకుంటారు. ఎట్టి పరిస్థితిలో కూడా అది జరగకూడదు. ఏమన్నా అయితే నీ నామానికి అపకీర్తొస్తది. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని బట్టి నువ్వు ఇచ్చేయొద్దు ప్రభా. నన్ను బట్టి, నువ్వు నన్ను పిలిచిన దాన్ని బట్టి వీళ్ళ పక్షాన నేను విజ్ఞాపన చేస్తున్నా. ఇదిగో నీ ఇంట్లో నేను నమ్మకంగా ఉన్నాను కాబట్టి, ఇదిగో సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళమని ప్రాధేయపడి విజ్ఞాపన చేశాడు. అవును కదా! ఈ రోజున నమ్మకం చాలా ప్రాముఖ్యం. ఈ నమ్మకం ఎలాంటిదంటే ఔషధంలాగా పనిచేయాలి. హోమియోపతి, ఆపతి, ఈపతి అని తెచ్చి ఈ రోజున సమస్యలు పోవటానికి మందులు ఇస్తున్నారు లేదా? ఈ రోజున మన జీవితము నమ్మకం ఉండాల. ఆ నమ్మకం ఒక ఔషధంలాగా పనిచేయాలి. నువ్వు ఔషధంలాగా పనిచేయకుండా ఒక పాయిజన్ లాగా పనిచేస్తే నీ ద్వారా ఒకసారి పాయిజన్ అటాక్ అయితే అవయవాలన్నీ పాడైపోతాయి. పాడైపోతాయా లేదా? సో, మనం పాయిజన్ లాగా ఉండకూడదు. ఔషధంలాగా సంఘానికి, సమాజానికి, కుటుంబ వ్యవస్థకి ఒక ఔషధంలాగా ఉండాలనేది మనం చేస్తున్నాం. అందుకే 2 తిమోతి 2 అధ్యాయం 2 వచనంలో రాయబడిన మాట, సామర్థ్యము గల నమ్మకమైన మనుషులు దేవుని సేవలో అప్పగింపడానికి, సేవ చేయటానికి నమ్మకమైన వారు, సామర్థ్యం గల వారిని ఎంపిక చేసుకోమని రాయబడిన మాట ఉంటది. తర్వాత మనం ఆలోచిస్తే మత్తయి సువార్త 25 అధ్యాయం 14-23 వరకు చూస్తే మరి అప్పగించాడండి. కొంత అప్పగిస్తే ఒకడు 5 తలాంతులు, ఒకడు 2 తలాంతులు, ఒకడు 1 తలాంతు అప్పగిస్తే వాళ్ళేం చేశారు? ఒకడు రెట్టింపు చేశాడు. ఒకడేం చేశాడు? పాతిపెట్టాడు. ఈ రోజున దేవుడు పని మనకిస్తే నమ్మకంగా ఆ పనిని సంపూర్తి చేయాలి. ఏ పని మనకిచ్చాడో, ఏ పని మనం చేయడానికి దేవుడు సిద్ధం చేశాడో, ఆ ఇచ్చిన పనినే నమ్మకంగా చేయాలి. అన్నా, నీతో కలిసి నేనుంటా, నన్ను పైకి తీసుకురా అంటే సరే అని చెప్తే, తిప్పాను 6 నెలలు అక్కడ ఏడ తిప్పిన. అన్నా, నీకు నేనే నడిపించుకుంటా, నన్ను పాస్టర్‌ని చేయమన్నాడు. తప్పు తప్పు, అది కరెక్ట్ కాదు అని చెప్పేసరికి, ఇట్లయితే కష్టము. నీతో నాతో వీలవ్వదు. మంచి కాదు. మైండ్ సెట్ మంచిగా లేదు. ఆలోచన మంచిగా లేదు. నువ్వు నేను కోయిన్సైడ్ అవ్వడం కష్టం. అంటే తెల్లారే పాటికి నేను పాస్టర్ అని టైటిల్ పెట్టుకున్నాడు. పాస్టర్ అని టైటిల్ పెట్టుకొని బ్యానర్ తయారు చేసి వాల్ పోస్టులు పంపించేశాడు. నమ్మకం. ఎవరు నమ్ముదామన్నా ఒకడిని నమ్మిన. కష్టంలో ఉంటే డబ్బులిచ్చిన. మళ్ళీ కష్టం ఉంటే డబ్బులిచ్చిన. మళ్ళీ అడిగాడు. లేవని చెప్పిన. నెక్స్ట్ వీకే చర్చి మానేశాడు. నెక్స్ట్ వీకే ఎప్పుడైతే డబ్బులు అడిగాడో, నా దగ్గర లేవు, దొరకవు అని చెప్పానో, మైండ్‌లో ఆలోచన వచ్చింది. పాస్టర్ గారితో చెప్పిన, "అన్న, నెక్స్ట్ వారం రాకపోవచ్చు, నాకు డౌట్ కొట్టేసిందని" చెప్పిన. నెక్స్ట్ వారమే మార్నింగ్ వేరే ఎక్కడికో ఎళ్ళాడు. నా దగ్గరికొచ్చాడు. రెండో వారం కూడా ఎళ్ళాడు. పాస్టర్‌కి అన్నీ సెన్స్ అవుతాయి. దేవుని సేవకుడికి, దేవుడు నడిపించే సేవకుడికి, దేవుడు ద్వారా నడిచే సేవకుడికి అన్నీ సెన్స్ అవుతాయి. కొన్ని బయటపడతారు, కొన్ని బయటపడరు, కొన్ని మౌనంగా ఉంటాయి, కొన్ని కాలమే సమాధానం చెప్తదని సైలెంట్‌గా ఉంటారు. కానీ సేవకునికి, దేవుడు అపాయింట్ చేసిన సేవకుడికి మీరు ఆలోచన చేయండి. ఎక్కడో గుసగుసలు నడుస్తున్నాయి. ఇక్కడ సేవకుడికి అర్థమైపోతుంది. కర్మేలు ఆ పర్వతం మీద ఉన్న సేవకునికి ఎలా, ఏంటి, ఎవరు లీక్ చేస్తున్నారు ఈ విషయాలంటే, అక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు. మనం ఇక్కడ ఏమేమి మాట్లాడుకున్నామో ఆయనకి అక్కడ అన్నీ తెలిసిపోతున్నాయి అనేది సమాచారం వెళ్ళిపోయిందా లేదా? ఆలోచన చేయండి. నమ్మకము చాలా ప్రాముఖ్యం. మన జీవితంలో నమ్మకము ఒక ఔషధం లాంటిదిగా ఉండాల. నమ్మకము ఔషధం లాంటిదిగా ఉండాలి. ఏ పని అప్పజెప్తే ఆ పని.
ఏ పని అప్పచెప్తే ఆ పని. ఆ పనిలోనే నిపుణత కలిగి మనం ముందుకెళ్ళాలా. తర్వాత మూడోది ఆలోచన చేస్తే ట్రస్ట్, నిజాయితీ, నిజం. నిజం. నిజమే పలకాల. ఎలాంటి పరిస్థితులైనా మరి కీర్తనలు 15వ కీర్తన 2వ వచనము, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. నువ్వు నేను ఏమనుకుంటున్నాం అంటే రక్షింపబడ్డాం, బాప్తిసం తీసుకున్నాం, దేవుడి దగ్గరికి వెళ్తాం అనుకుంటున్నాం కదా! మన జీవితంలో అన్నీ ఫిల్టర్ అవుతాయండి. దేవుని దగ్గర చాట ఉంది, చెరుగుతాడు. దేవుని దగ్గర తక్కిట ఉంది, తూస్తాడు. చూస్తాడా లేదా? కొలత వేస్తాడు. దేవుని దగ్గర లెక్క ఉంది, టాలీ చేస్తాడు. అకౌంట్ సబ్మిట్ చేసేటప్పుడు ఈ ఇయర్‌లో ఏ కంపెనీ అయినా అకౌంట్ ఫైల్ చేసి ఏప్రిల్‌లో ఆడిటింగ్ చేయించి చెప్పాలా. గవర్నమెంట్‌కి లెక్క చెప్పాలా. మన జీవితంలో ప్రతిదానికి లెక్క అప్పచెప్పాలా. ప్రతి విషయంలో మన లెక్కలు, లావాదేవీలన్నీ దేవునికి వెళ్ళాలా. సమయం విషయంలో దేవునికిచ్చే తయిత్తు విషయంలో గుర్తుపెట్టుకోండి. ఈ తయిత్ అనేసరికి మనుషులకి అని లోపల ఓ సుర్రమని సుర్రులాగా ఊసల్లాగా బయటికి అనేది మైండ్ ఇదైపోతాయి. దేవుని సొమ్ము దేవునికి చెల్లించాలని. మనం పోయిన వారం చెప్పిన నువ్వు ఊపిరి తీసుకోకుండా ఎలా ఉంటున్నావు, తీసుకోలేకుండా ఎలా ఉంటున్నావో, ఓకేనా? గాలి పీల్చుకోలేకుండా ఎలా ఉంటున్నామో, దేవుని సొమ్ము దేవునికి చెల్లించాలి. మన ఒక ఆయన అంటున్నాడు, నేను తైతీపోయినా ఇంతలో ఇల్లు కట్టుకున్నా, ఇంతలో ఇల్లు కొనుక్కున్నా. తైతెత్తేనే ఇల్లు కొనుక్కుంటారా? తైతెత్తేనే ఇల్లు. దేవుని సొమ్ము ఎగ్గొట్టి, తైత్తులు ఎగ్గొట్టి, దేవుని సొమ్ము దేవునికి ఇవ్వకుండా ఇల్లులు కొనుక్కుంటున్నావు. నిజంగా క్రమము, పద్ధతి, భయం, భక్తి ఉంటే నిజాయితీగా నీతి కలిగిన జీవితం. ఇక్కడ రాయబడిన మాట యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజము పలుకువాడే దేవుని సన్నిధిలో ఉంటాడు. హల్లెలూయా! ఈరోజు నేను జీవిస్తున్నా, మీరు జీవిస్తున్నారు. నేను ఒకరోజు భూమి మీద కాలం గతించిపోతుంది, ఆయుష్ అయిపోతుంది, భూమి సమాధిలో పెట్టడం జరుగుతుంది. మీ అందరి జీవితంలో అదే జరుగుతుంది. కానీ దేవుని దగ్గర నిలబడినప్పుడు నీ లెక్క, నా లెక్క, నీ జీవితం, నా జీవితం అక్కడ ఉన్నప్పుడు, ఎవరు బ్రతుకులేనిది అక్కడ తేడ తెల్లమైనప్పుడు అప్పుడు ఉంటది మన బ్రతుకు జీవితం. గుర్తుపెట్టుకోండి. దేవునివి దేవునికి చెల్లించాలి. బైబిల్‌లో రాయబడిన మాట కైసరివి కైసరికి చెల్లించమని ఉందా లేదా? మరి ఎన్ని సంవత్సరాలు దేవుని సొమ్ము ఎగ్గొట్టి, ఎంత ఘోరంగా, ఎంత ఇవన్నీ దేవుడు తీర్పులోనికి, లెక్కలోనికి తెస్తాడు. 100% తెస్తాడు. రాసుకోండి కావాలంటే బైబిల్‌లో ఎంత ఎగ్గొట్టావో దాని ప్రతిఫలం చచ్చే లోపు, ఊపిరి ఆగిపోయే లోపు దాని తీవ్రత నీ మీద పడకపోతే, దాని ప్రభావం నువ్వు అనుభవించకపోతే మామూలుగా ఉండదు పరిస్థితి. అంత ఘోరంగా ఉంటది. ఈ రోజున ఆలోచిస్తే మనము ఒకరినొకరు అవయవయంలో ఉన్నాం. నిజంగా ఆలోచన చేయండి. నీవు, నేను రక్షింపబడ్డాం. ఒకే దేవుడు, ఒకే రక్షకుడు, ఒకే ప్రభువు, నీతి కలిగిన వాడు తన రక్తాన్ని ఆకాశం కింద భూమిపైన వేలాడి ప్రాణం పెట్టి రక్తధారలు కార్చి నిన్ను నన్ను సంరక్షించుకుని నన్ను కొని క్రీస్తు అనే సంఘంలో చేర్చబడిన తర్వాత క్రీస్తు అవయములో పాలిభాగులైన మనము క్రీస్తు అవయములో పాలిభాగస్తులయ్యి క్రీస్తు అవయములో ఒక అవయవంగా ఉన్న మనము ఒకరితో ఒకరు అబద్ధాలు ఆడేస్తామండి. పొరుగు వారితో ఈజీగా అబద్ధాలు ఆడేస్తాం. అర్థమైందా? సండే వస్తే లేకపోతే నెలలో మొదటి ఆదివారం వస్తే నీవు అదే రక్తాన్ని తాగుతున్నావు, నీవే అదే శరీరాన్ని తింటున్నావు, నీవు అదే బలలో పాలు పొందుతున్నావు, అదే సంఘంలో సమకూరుతున్నావు. కానీ ఒకరితో ఒకరు అబద్ధాలు ఆడతాం, ఒకరితో ఒకరు మోసాలు, ఒకరితో ఒకరు నెగిటివ్గా. అవునంట గీత, ఇదంట కదా, అవునా, ఏకీభవించడం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే లూకాసు వార్త 23:50 అరిమత్తయి అనే యేసోపు అనేవాడు దేవుని యందు భయము భక్తి కలిగి దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తూ మరి ఈ గుంపు ఆలోచనకి వారు చేయుచున్న పనికి ఈ అరిమత్తయి యేసోపు అనే వారు సమ్మతించకుండా కుట్ర జరుగుతుంది. భయంకరమైన కుట్ర జరుగుతుంది సేవకుని మీద, యేసు ప్రభు మీద. ఈ కుట్ర జరిగితే అక్కడే ఉండి ఆ సభ్యుడిగా ఉండి దానిలో నిలబడాల్సింది పోయి దాంట్లో ఉండటానికి వీల్లేదు. అది మంచిది కాదు. నేను అక్కడి నుంచి తప్పుకోవాలని ప్లాన్ చేసి సైడ్ అయిపోయాడు. ఎందుకంటే తెలుసా? దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎవరైతే దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తారో వారి భక్తి జీవితం చాలా నీతిగా ఉంటుంది, యథార్థంగా ఉంటుంది. అది తప్పైనా రైట్ అయినా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. కొండ పగలగొడతారు. ఏది సత్యమో అటు నిలబడతారు. చాలామంది బిర్యానీలు పెట్టిస్తే హోటల్కి తీసుకెళ్ళి ప్యాంపరింగ్ చేస్తే, ఇగో నువ్వు ఇట్ట మాట్లాడు, లేకపోతే నువ్వు వాడు సైలెంట్గా ఉండు, మేము మాట్లాడతాము, నువ్వు గమ్మునుండు, ఇదిగో అని చెప్పి ముందుగానే ప్లాన్ చేసి ఆ గుంపులోకి, ఆ మీటింగ్లోకి తీసుకొస్తారండి. ఎంత మాట్లాడాల్సిన మాట్లాడు ఏందని ఆలోచన చేస్తే ఆ రాత్రే
లావాదేవీలు, మాటలు, నువ్వు ఈ విధంగా మాట్లాడితే మనకి ఇది మేలు జరుగుతుంది, నువ్వు ఈ విధంగా మాట్లాడితే దీనికి నువ్వు ఇన్ఛార్జ్ అవుతావు, నువ్వు ఈ విధంగా మాట్లాడితే నీ ఆధీనంలో ఇది నడిపింపబడుతుంది, నువ్వు సైలెంట్గా ఉండు, మేము మాట్లాడతాము, నువ్వు మాత్రం అటు మాత్రం సమ్మతించవద్దు. అర్థమైందా? అరిమత్తయి యేసోపు దానికి యాక్సెప్ట్ చేయాల, గుంపులోనే లేడు. ఆ జరుగుతున్న సందర్భంలో దూరంగా వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే యేసు ప్రభు చనిపోయి ప్రాణం పెట్టాడో పరిగెత్తుకుని పిలాతు దగ్గరికి వెళ్ళి దేహం కావాలని తీసుకెళ్ళిపోయాడు. హల్లెలూయా. కారణం ఏంటంటే పాపులు గుంపులో చేరకుండా. ఈ రోజున నీవు ట్రస్ట్ అనేది, నీ జీవితంలో నిజాయితీ అనేది చాలా ప్రాముఖ్యమండి. నాకు తెలిసిన ఇద్దరు వ్యక్తులు కొన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నారు. డ్యూటీ పోతుందని, పేర్లు చెప్పను, ఏరియాలో ఉన్నారు, వేరే చోట ఉన్నారు, డ్యూటీ గవర్నమెంట్ జాబ్ పోతుందని ఈ రోజు వరకు కూడా రక్షింపబడలా, మారు మనసు పొందలా, యేసు ప్రభు దేవుడని ఒప్పుకోరు. వేరే వేరే బొమ్మలు పటాలు ఇంట్లో పెడతారు. ఆలోచన చేయండి. నిజాయితీ, నీతి చాలా ప్రాముఖ్యం. రాయబడిన మాట 1 తిమోతి 5:22, మరి పరుల పాపం విషయంలో పాలివాడై ఉండకము. 1 తిమోతి 5:22 పవిత్రంగా ఉన్నట్లు నిన్ను నువ్వే జాగ్రత్తగా ఉంచుకొనుము. పరులు పాపం విషయంలో మనం ఎప్పుడు కూడా పాలివాడై ఉండొద్దు. ఎవరైనా ఏ విషయమైనా నీకు నాకు చెప్తే అది రైట్ ఓ రాంగో మనసాక్షితో ఆలోచించి ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జాక్ట్గా ఆ సమయంలోనే ఇది తప్పు బైబిల్ ప్రకారం, ఇది తప్పు నియమం ప్రకారం, ఇది తప్పు న్యాయం ప్రకారం అని ఆ క్షణమే నీవు నిర్ధారణ చేసుకుని తప్పుని తప్పుగా ఖండించి తప్పును తోసివేయాలి. తప్పుని చేర్చుకోవద్దు, తప్పుని నీలోకి తెచ్చుకోవద్దు. రాయబడిన మాట, పాపుల విషయంలో, పరుల పాపల విషయంలో నీవు పాలివాడై ఉండకము, నీవు పవిత్రంగా ఉండునట్లుగా నిన్ను నీవు జాగ్రత్త చేసుకునము. ఈరోజున ఆదికాండం 42:27 చూస్తే మనం చేసిన పాపము మన మీద అక్కడ ఆదికాండము 42:27 ప్రేరేపించగా ఒప్పుకోము. పాపులు ప్రేరేపించగా ఒప్పుకోము. ఎవరైనా నిన్ను నన్ను ప్రేరేపిస్తే ఏది నీతో, ఏది నిజాయితో, ఏది యథార్థతో దాన్నే పలకాల. అర్థమైందా? ఈ రోజున ఆలోచన చేస్తే మొదటి సమయం అనేది చాలా ప్రాముఖ్యం. రెండోదిగా మనము నమ్మకంగా దేవుడు మనకిచ్చిన పనిలో, దేవుడు మనకిచ్చిన బాధ్యతలో మనకి ఏ పని ఇచ్చాడో ఆ పనిలోనే మన పనిని నమ్మకంగా చేసుకుని ముందుకు కొనసాగించాలా. తర్వాత సమాజంలో, సంఘంలో సభ్యులతో ఒకరితో మనం నీతిగా నిజాయితీగా కనిపించాలా. ఓసరవల్లిలాగా వేషాలు వేయొద్దు. ఓసరవల్లి పరిస్థితులను బట్టి వేషాలు వేస్తుంది. అవును కదా? నీ దగ్గర వేసే వేషం నీ దగ్గర, నా దగ్గర వేసే వేషం నా దగ్గర, ఎవరి దగ్గర ఏ వేషం వేయాలో ఆ వేషం అనేది వేయటం మంచిదే కాదు. వేషధారణ జీవితం దేవునికి అసహ్యం. వేశ్యనైనా దేవుడు క్షమిస్తాడు, కానీ వేషం వేసేవాడు బ్రతుకు కాలం వేషాలు వేస్తూనే ఉంటాడు. వేషధారణ చాలా డేంజర్. దానివల్ల సంఘానికి, దేవునిలో ఉన్న అవయవాలకి, అంటే సంఘంలో సమస్యలకి కారణమవుతుంది. కాబట్టి మన జీవితంలో నిజం అనేదే పలకాల, నిజాయితీ కలిగిన జీవితమే జీవించాలా. తర్వాత నిపుణత, టాలెంట్, మన జీవితంలో టాలెంట్. సామెతలు 22 పరిశుద్ధ గ్రంథము, సామెతలు 22 19 29 సామెతలు 22:29 తన పనిలో నిపుణత గలవాడిని చూసితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలబడను. గుర్తుపెట్టుకోండి, తన పనిలో నిపుణత. ఈ రోజున పనితనం కలిగిన జీవితం ఉండాలి. నీకు పాట పాడటం వచ్చా? నీలాగా పాట పాడేవాళ్ళు ఎవరు లేని స్థితిలో నిపుణత. నీకు వాక్యం చెప్పడం వచ్చా? నీకు ఈ పని చేయటం వచ్చా? లేకపోతే ఏది నీ పనిలో నిపుణత? గిటార్ కొట్టడం వచ్చా? పియానో, డ్రమ్స్, ఏదైతే నీలో టాలెంట్, ఏ పని అయితే ఉందో ఆ పనిలో ఎగ్జాక్ట్ నిపుణత సంపాదించుకోవాలా. ఏ నిపుణత నువ్వు సంపాదించుకుంటావో ఆ నిపుణత వల్ల నువ్వు అల్పులు ఎదుట కాదు, రాజులు ఎదుటే నిలబడతావు. రాజులు ఎదుటే నిలబడతావు. ఈరోజు చూస్తే యేసోపు రాజులు ఎదుటే నిలబడ్డాడు. ప్రార్థన విజ్ఞాపన కలిగిన వాడు, దర్శనములు చూసేవాడు, కళల భావం చెప్పేవాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, దానియేలు జీవితంలో కూడా దేవుని సన్నిధిలో బానిసలుగా పట్టబడి, ఆలోచన చేయండి, నెబుకద్నెజర్ కాలంలో బబులోను రాజులు చెరగా తీసుకువెళ్ళిన సమయంలో వాళ్ళలో ఉన్నది ప్రార్థన, విజ్ఞాపన, యాచన. దేవుడు చెప్పేదాకా, దేవుడు చూపించేదాకా, దేవుడు మాట్లాడేదాకా వారి భక్తి జీవులో ఎంత గట్టితనమో ఆలోచించి, వారి భక్తి జీవితంలో ఎంత తాతాలాడి తపతపలాడి ఎంత రోషం కలిగి బ్రతికారు ఆలోచించండి. తన పనిలో నిపుణత గలవాడిని చూసివా, వాడు అల్పులు ఎదుట కాదు, రాజులు ఎదుటే. ఏ పని వచ్చినా, కాపీ పని వచ్చా, మేస్త్రి పని వచ్చా, లేకపోతే ఎలక్ట్రీషియన్ పని వచ్చా, లేకపోతే ఇంజనీరింగ్ పని, టాలెంట్గా బిల్డింగ్ స్కెచ్, స్కాన్, ఏదైతే
ప్లాన్ చేస్తారు ప్లానింగ్. ఏదొచ్చు అది. ఆ పనిలో నిపుణత సంపాదించుకోవాల. నిపుణత. ఆ నిపుణత ఏం చేస్తదంటే నిన్ను పైకి తీసుకొస్తది. నీలాగా ఎవరు లేరనేది గుర్తింపొచ్చేలా నిపుణత సంపాదించుకోవాలా. అందుకే బైబిల్‌లో ఉంది, శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేయను. ఏ పనిలో కసి, ఏ పనిలో తపన, ఏ పనిలో తీవ్రత ఉంటదో, ఆ పనిలో నువ్వు శ్రద్ధగా పని చేస్తే, ఆ పని ఏం చేస్తదో తెలుసా? ఏలుబడి చేసే స్థితికి తీసుకొస్తది. ఒక వ్యక్తి ఏలుబడి చేయటానికి నీలో ఉన్న పని టాలెంట్. మీరు ఆలోచించండి. ఈ మెకానిజం చేసే మెకానిక్కు బళ్ళు బాగు చేసే వాళ్ళని చూడండి ముస్లిం. ఎంతగా పని వాళ్ళు బిగిచ్చి, ఉప్పి మళ్ళీ దాన్ని ఫిట్ చేస్తే ఎంతగా అప్పుడప్పుడే అంత నిపుణత అంటే ఒక్కడే కష్టపడతాడు. ఇంట్లో 10 మందిని పోషిస్తాడు. అర్థమైందా? పనిలో నిపుణత, పని కలిగిన జీవితం. ఏ పనైతే ఆ పని. ఏదైతే అది వర్క్‌లో అయినా సరే. నేను ఐటీ జాబ్ చేసేప్పుడు ఒక కంపెనీ పని చేస్తున్నప్పుడు 6 నెలల్లో ప్రాజెక్ట్ బయటికి తీసిన. 3 సంవత్సరాలు కష్టపడ్డారు. చేతులు వదిలేశారు. నీకు 5,00,000 కారు కొనిస్తామంటే రేత్రిపగలు కష్టపడి అప్పు చేసైనా మంచి కంప్యూటర్ కొనుక్కొని దాన్ని 6 నెలల్లో బయటికి తీసుకొస్తే డబ్బులు ఇమ్మీడియేట్‌గా రిజైన్ చేసి పడేసాను. నిపుణత. గుర్తుపెట్టుకోండి. ఏదన్నా పని మీద తపన, తీవ్రత ఉంటే అది సాధించేదాకా నిద్రపోకూడదు. చచ్చినా పర్వాలేదు. దాన్ని సాధించాలి. అలాంటి నిపుణత కలిగి ఉండాలా. ఈ రోజున మనం ఆలోచన చేస్తే శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవుతాడు. ఏ పని పైన శ్రద్ధ ఉంటదో, ఆ పని మీద నీకు కసి, తీవ్రత, తపన ఉంటే ఆ నిపుణత నిన్నేం చేస్తదంటే ఐశ్వర్యాన్ని తీసుకొచ్చి అనుభవించేలా చేస్తది. మరి ప్రసంగి 9:10లో చేటుకు నీ చేతికి వచ్చిన ఏ పనైనను శక్తి లోపం లేకుండా చేయాల. శక్తి లోపంగా. అందరూ ఏందో తెలుసా? ఇక్కడ నిలబడి వాక్యం చెప్పటమే గొప్ప అనుకుంటారు. అర్థమైందా? ఇక్కడ నిలబడి వాక్యం చెప్పాలంటే దేవుడు అపాయింట్ చేయాలా? దేవుడు నిర్ణయం తీసుకోవాలా? దేవుడే సిద్ధపరచాలా? దేవుడే ప్లాన్ చేయాలా? దేవుడే ఇల్లు అని దేవుడు. స్వతహాగా సొంతగా ఎంత ప్లాన్ చేసినా ఉపయోగం లేదు. వేరే వేరే పనులకి ఇష్టపడరు. వేరే వేరే పనులకు రారు. వేరే వేరే పనులు చేద్దామంటే రారు. కేవలం పబ్లిక్‌లో కనపడటానికి మాత్రమే, ప్రెజెంట్ చేయడానికి మాత్రమే ఎంతోమంది ఆసక్తి చూపిస్తారు. ఈడ ఆలోచన చేస్తే చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనను చేయుటకు శక్తి లోపం లేకుండా దాన్ని చెయ్యాలి. ఏ పనిచ్చినా ఆ పనిలో, ఏ పనిచ్చినా ఆ పనిలో నేను అందుకే చిన్నప్పటి నుంచి అన్ని పనులు నేర్చుకున్నా. అన్ని పనులు. చిన్నప్పుడే ట్రాక్టర్ తోలటం నేర్చుకున్నా. లారీ తోలటం నేర్చుకున్నా. మా ఇంటికి అప్పుడు బిజినెస్ చేసేవాళ్ళం. ఇటుకరాయి బిజినెసు. లారీ వాళ్ళొస్తే, "అన్నా నువ్వు నాకు లారీ ఇస్తేనే నీకు ఇది ఇస్తాను" అని చెప్పేవాడిని. నా బిజినెస్ ఇస్తానని చెప్తే, వాడు లారీ ఇచ్చేవాడు. ఓపెన్ ప్లేస్ ఉండేది. లారీ తిప్పేసేవాడిని. ఎందుకు చెప్తున్నానంటే, చిన్నప్పటి నుంచి అన్నీ. గడ్డి కొయ్యటం, వాములేయటం, తర్వాత ఇటుకరాయి బట్టీలు వర్షమొస్తే తడితే పట్టాలు పట్టుకొని రాత్రంతా అలాగే పట్టుకొని కూర్చునేవాళ్ళం. సో, ఏ పని చేయటం అందుకే నా బాడీ దేనికైనా అలవాటు పడతది. దేనికైనా అలవాటు పడతది. దేనికైనా అలవాటు పడేలా బాడీ సెట్ అయిపోయింది. ఎందుకంటే కష్టాల్లోంచి, బాధల్లోంచి ఎదిగిన జీవితం. తల్లి లేని జీవితం, తండ్రి లేని జీవితం. బ్రతుకెలా ఉంటదో తెలీదు. తండ్రి ఊహే తెలీదు. ఆకారం ఇలా ఉంటాడని తెలుసు. నిన్నే సూట్‌కేస్ తీసుకొని చూస్తే మా నాన్న ఫోటో తీసుకొని ఇలా చూసుకున్నా. నాలాగే ఉన్నాడు అనుకున్నా. మా అమ్మ అయితే నైన్త్ క్లాస్‌లో చనిపోయింది. అమ్మ ప్రేమ లేదు, నాన్న ప్రేమ లేదు. అమ్మమ్మ వాళ్ళ దగ్గర పెరిగా. ఎందుకు ఈ మాట చెప్తానంటే పనిలో నిపుణత కలిగి జీవించాలి. ఏ పనిలో అయినా నిపుణత కలిగితే ఆ పని ద్వారా నువ్వు పైకొస్తావు. ఐశ్వర్యవంతుడవుతావు. ఆ పనిలో శ్రద్ధ కలిగి పనిచేయాలి. దీనివల్ల నాకేమొస్తది? ఇది చేస్తే నాకేమొస్తది? దీనివల్ల ఆయన లాభం పొందుతాడు గదా! దీనివల్ల నాకేమొస్తది? దీనివల్ల ఆయనకేం మేలు జరుగుతది గదా! అని ఆలోచన చేస్తే ఒక ఎగ్జాంపుల్ జరిగింది. ఒక బార్‌లో ఒక వ్యక్తి ఉన్నాడంట. తన బెస్ట్ ఫ్రెండ్ నమ్మిన ఫ్రెండ్ ఉన్నాడంట. ఆ వ్యక్తికి పలానా చోట సైటు ఈ ప్లేస్‌లో మనం ఇల్లు కట్టాలా ప్లాన్ ఇది పకడ్బందీగా మంచిగా నువ్వు కట్టు. ఇదిగో అని ప్లాన్ ఎగ్జిక్యూట్ చేపిచ్చి ఇదంతా చేసి కొంత డబ్బులిచ్చి దగ్గరుండి కట్టి నువ్వు ఇక్కడే ఉంటున్నావు గదా! అని నమ్మకంగా ఇచ్చాడంట. అప్పుడప్పుడు నేనొచ్చినప్పుడు ఉంటది. ఓకేనా? అని చెప్పి కట్టియమని కట్టిస్తే ఆడికి ఇల్లు కట్టిస్తే వాడొచ్చి ఉండి వాడు అప్పుడు ఇక్కడ అక్కడ తిరిగి వాడి కోసం నేను ఇల్లు కట్టియటం ఏంది? అయినా కట్టించిన ఇంత డబ్బులు దీనికెందుకు ఖర్చు పెట్టాలా? అని చెప్పి డబ్బులు తీసుకొని అంత లోపంతో కట్టించాడు. అంత క్వాలిటీ ఏయకుండా నాసిరకమైన వస్తువులు వాడి ఇల్లు కట్టించాడు. కట్టించిన తర్వాత, "ఒరేయ్! నీకు ఇల్లు లేదురా? నువ్వు ఉంటావు. ఎప్పుడన్నా వస్తే గెస్ట్‌గా ఉండిపోతాను. నువ్వు నా బెస్ట్ ఫ్రెండురా. నీకోసమేరా అని తీసుకో" అనిస్తే ఒళ్ళు బొల్లున ఏడ్చాడంట.
బొళ్ళు బొళ్ళు నేర్చాడంట. అర్థమైందా? ఇది నీదని చెప్తే పని చేస్తావు. ఇది నీది కాదని చెప్తే నాకెందుకు? నాకు అవసరమా? ఈ చర్చి నాదా? దీంట్లో నాకేమైనా వస్తదా? నా వాటా ఉందా? దీనిలో నాకు ఇంపార్టెన్స్ ఉందా? దీనిలో నాకు ప్రయారిటీ ఉందా? దీనివల్ల ఉపయోగపడితే నాకేమొస్తది? అని మీరు ఆలోచన చేస్తే అది ఎంత ఘోరమైన బుద్ధి అంటే, ఇక్కడ రాయబడిన మాట మొదటి రాజులు 11:28 యరొబాము పనియందు శ్రద్ధ గలవాడని సొలొమోను ఆ పనిలో నియమించాడు. హల్లెలూయా! ఈ రోజున ఆలోచన చేస్తే మరి యోసేపు ఎంతో అద్భుతంగా ఫరో రాజ్యంలో ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. మీరు ఆలోచన చేస్తే ఆదికాండం 41 అధ్యాయం 40-44 చూస్తే నియమించాడు ఐగుప్తుకే రాజుగా. ఆలోచన చేయండి. ఎందుకంటే నిపుణత కలిగిన వాడు. కలల భావం చెప్పేవాడు, దర్శనాలు చూసి దాన్ని వివరణించేవాడు, దాన్ని సంభవించే సందర్భాలు చెప్పేవాడు. ఈ రోజున మనం కూడా ఆత్మీయ జీవితంలో నువ్వు ప్రార్థన చేస్తే నిపుణత ఉండాలా, విజ్ఞాపన చేస్తే నీ నిపుణత ఉండాలా, దర్శనాలు చూడటంలో నిపుణత ఉండాలా, నువ్వు మోకరిస్తే నీ ప్రార్థన నిక్కచ్చిగా దేవుడిని ఆలకించి జవాబిచ్చే రీతిలో విజ్ఞాపనకర్తగా అలాంటి నిపుణత సంపాదించుకోవాలా. నిపుణత గలవాడిని చూసేదివా, నిపుణత గలవాడిని చూసేదివా, వాడు అల్పులు ఎదుట నువ్వు నాకు పనిస్తావా, నువ్వు నాకు ఇది ఇస్తావా, నేను ఇచ్చేస్తా అవసలా, నిన్నే పిలుస్తారు, నిన్నే పిలుస్తారు. నీ నిపుణతే నిన్ను నిలబెడతది. నువ్వు శ్రద్ధగా పనిచేస్తే, లోపం లేకుండా పనిచేస్తే, నువ్వు కష్టపడి పనిచేస్తే సోమరి ఎప్పుడూ పడుకునే ఉంటాడు. ఈ రోజున మన భవిష్యత్తుకు పునాది, మన ఆత్మీయంగా గానీ, భౌతికంగా గానీ మన జీవితంలో ఎదుగుదలకి ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. సమయం చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మీయ జీవితం కట్టుకొని అద్భుతంగా జీవించి నిత్యరాజ్యంలో తరతరములు యుగయుగాలు జీవించాలంటే సమయము దైవ చిత్తానుసారంగా దినములు చెడ్డవు గనక అపవాదికి దొరకకుండా సమయాన్ని కేటాయించుకొని బ్రతకాల. అర్థమవుతుందా? తర్వాత నమ్మకం. దేవుని పనిలో నమ్మకంగా చాలా నమ్మకత్వాన్ని చూపించుకోవాలి. ఇంట్లో నమ్మకత్వం, సేవలో నమ్మకత్వం, మన జీవితంలో ఎవరెవరు ఉన్నారో నమ్మకత్వంగా ఉండాలా. తర్వాత నీ వ్యక్తిగత జీవితం చాలా నిజాయితీగా ఉండాలి. నిన్ను ఎవరైనా టచ్ చేస్తే ఓరి నాయన వద్దనే స్థితిలో ఉండాలి. నిన్నెవరన్నా కదిలిస్తే ఆయన జోలికి వెళ్ళొద్దనే స్థితిలో ఉండాలి. ఎందుకంటే నీ మాట, నీ తీరు, నీ విధానం, నీ వ్యక్తిత్వం చాలా నిజాయితీగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి చాలా. తర్వాత లోపం, టాలెంట్, ట్రస్ట్ అండ్ ట్రూత్. అన్ని విషయాల్లో మన జీవితంలో ముందుకు వెళ్తే మన జీవితం ఉన్నతంగా ఉంటుంది. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.